నాయకులకి నమస్కారం అండి, కార్యకర్తలకి, నా జన సైనికులకి అందరికీ నమస్కారం. నేను 2-3 పాయింట్లు జన సైనికులకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రీసెంట్గా 2-3 రోజుల క్రితం మెంబర్షిప్ డ్రైవ్ పార్టీ నాయకత్వం స్టార్ట్ చేసింది. దానికోసం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి పార్టీలో పనిచేశాను, నా మెంబర్షిప్ డ్రైవ్ చేశాను, అన్నీ చేశాను కాబట్టి నాకు కొంత తెలుసు కాబట్టి చెప్తున్నా. నా జన సైనికులకి చెప్తున్నా, నెంబర్ల కోసం అనవసరమైన వ్యక్తుల్ని, పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని నెంబరింగ్ కోసం పార్టీలో జాయిన్ చేయించి ఇన్సూరెన్స్ వచ్చింది కదా అని చెప్పేసి జాయిన్ చేయించుకోకండి. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఇంకో విషయం, మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వేరే వ్యక్తులకు డబ్బులు కట్టి మీకు ఎంతమంది 10 మంది జాయిన్ చేయించాను, 100 మంది చేయించాను, 500 మంది జాయిన్ చేయించాను చెప్పుకోవడానికి మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వేరే వ్యక్తులు, పార్టీతో సంబంధం లేని వ్యక్తులను లేకపోతే వేరే వాళ్ళని జాయిన్ చేయించుకోవడంలో మీరు ఆర్థికంగా దెబ్బతింటారు. తిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతకుముందు చాలామంది నాయకులు కూడా వాళ్ళ సొంత డబ్బులు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ సభ్యత్వం నెంబరింగ్ కోసం జాయిన్ చేయించి చివరికి పార్టీలో విలువ లేకుండా రాజకీయంగా కనుమరుగయ్యారు. కాబట్టి మీరు ఆ తప్పు చేయొద్దు. పార్టీ గుర్తించదండి. పార్టీ ఏదో పార్టీ నాయకత్వం మీరు నెంబరింగ్ చేపిస్తే పార్టీలో మీకు అంత ప్రిఫరెన్స్ ఇస్తాను, ఇంత ప్రిఫరెన్స్ ఇస్తాను, ఆ పదవులు వస్తాయి, ఈ పదవులు వస్తాయని చెప్తారు. గత 10 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నారు. దానివల్ల మెంబర్షిప్ అధికంగా జాయిన్ చేయడం పార్టీ గుర్తించదు. పార్టీ ఈ 10 రోజులు మాత్రమే మెంబర్షిప్ జాయిన్ చేయించే వ్యక్తులను ఫాలో చేసేది ఈ 10 రోజుల వరకే. ఆ 10 రోజుల తర్వాత కనీసం పార్టీ ఇంటిమేషన్ కూడా ఇవ్వదండి. కాబట్టి మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మెంబర్షిప్ చేయకండి. మీ మంచి కోసం చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, చేయించుకోవద్దు. మరో విషయం, మా మైలవరం నియోజకవర్గంలో ఒక 2 రోజుల క్రితం పార్టీ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ఉదయ్ భాను గారు వచ్చారు. ప్లస్ జిల్లా ఇన్ఛార్జి, మెంబర్షిప్కి సంబంధించిన జిల్లా ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఆయన వచ్చారు. చాలామందికి ఇంటిమేషన్ చేయాల. ఇక్కడ లోకల్ నాయకత్వం చాలామందికి ఇంటిమేషన్ చేయాల. అంటే మేము పార్టీలో లేమా, పోనీ మేము రావటం వల్ల పార్టీ బలపడిద్దని పిలవట్లేదా, లేకపోతే పార్టీకి ఉపయోగం ఉంటుందని పిలవట్లేదా, లేకపోతే పార్టీ నాయకత్వం ప్రశ్నిస్తున్నామని పిలవట్లేదా? చాలా తప్పు చేస్తున్నారు. అందరినీ కలుపుకొని వెళ్ళండి. పార్టీకి ఉపయోగం వచ్చేటట్టు చేసుకోండి. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వం పనితీరు వేరు, పార్టీ పనితీరు వేరు. పార్టీ కోసం పనిచేసేటప్పుడు పార్టీ కోసమే పనిచేయండి. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. మరో విషయం, ఆ రోజు మెంబర్షిప్ డ్రైవ్లో తెలుగుదేశం నాయకుడు స్టేజ్ మీద ఎక్కారట. తెలుగుదేశానికన్నా మెంబర్షిప్ డ్రైవ్కి ఏం సంబంధం? తెలుగుదేశం లీడర్ని స్టేజ్ మీద ఎక్కించి మనం చూపించుకోవడానికి. తెలుగుదేశం నాయకులకి మన జనసేన పార్టీ మెంబర్షిప్కి ఏ రకమైన సంబంధం ఉంది? తెలుగుదేశం మీద అభిమానం ఉంటే బయట చూపించుకోవాలి. పార్టీ కార్యక్రమాల్లో తెలుగుదేశం లీడర్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి మా సీనియర్ లీడర్ని కింద కూర్చోబెడతాం, సీనియర్ లీడర్ని చాలామందిని కింద కూర్చోబెడతాం, అతను స్టేజ్ మీద కూర్చోబెడతాం. ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పు జరుగుతుంది. మైలవరం నియోజకవర్గం ఇప్పటికైనా గత 10 సంవత్సరాల నుంచి జనసేన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏ మార్పు లేదు. ఎవ్వరూ రాట్లా, కొత్తగా వచ్చిన జనాలు జాయిన్ అవ్వట్లా, ఏ వర్గం కొత్త వేరే సామాజిక వర్గం పార్టీలో ఇన్వాల్వ్ అవ్వట్లా. దాన్ని మార్చుకోవాలి. మన గాంధీ గారు మంచి నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి అయినా, కానీ జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ నాయకత్వ లక్షణాలు ఏమైనా తెలియట్లేదు. అలాగే ఉదయ్ భాను గారు కూడా జిల్లా ప్రెసిడెంట్, పెద్ద నాయకులు. మిగతా పార్టీలో ఉన్నప్పుడు ఆయన నాయకత్వం చాలా బాగుంటుంది. జనసేనలోకి వచ్చిన దగ్గర 1 year అవుతుంది. ఆయన నాయకత్వం మరి ఏమైందో తెలియట్లేదు. అందరినీ కలుపుకొని పోయే పరిస్థితిలో కనపడతలేదు. ప్రశ్నించే వాడిని పక్కన పెట్టుకోవాలి. ఆయన ప్రశ్నల్లో ఉన్న విషయం గమనించాలి. అంతేగాని ప్రశ్నిస్తున్నాడు కానీ పక్కన పెడితే పార్టీకి నష్టమైంది. పార్టీని డెవలప్ అవ్వాలంటే పార్టీ ప్రశ్నించే తత్వం నుంచి వచ్చింది. దాన్ని ఏ రకంగా వెళ్ళాలో ఆలోచించుకోవాలి. పార్టీకి ఉపయోగపడే చేసుకోవాలి. ఇక ముందైనా సరే అందరిని కలుపుకొని పోవాలని కోరుతూ, మైలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నిజంగా గట్టిగా పనిచేస్తే ఎమ్మెల్యే స్థానం గెలుచుకోవచ్చు. పొత్తు ఉన్నా పొత్తు లేకపోయినా, కానీ పార్టీ డెవలప్ చేసే పరిస్థితులు ఇక్కడ కనపడతలా. జిల్లా నాయకత్వం కానీ, నియోజకవర్గ నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ పట్టించుకునే పరిస్థితుల్లో కనపడతలా. కానీ మైలవరం నియోజకవర్గం జనసేన జెండా ఎగరేయాలంటే
మాలాంటి వాళ్ళు పార్టీకి అవసరం. పార్టీ పక్కన పెడితే పార్టీ నష్టపోతుంది, మాకేం అవసరం, మా కేడర్ మాకు ఉంటుంది, మా జనం మాకే ఉంటారు. పార్టీ నష్టపోతుంది, గుర్తించవలసిన కోరుతున్నాను.